కాన్సెప్ట్తో సినిమాలు అనేవి హిట్ అవుతున్నప్పుడు పెద్ద పెద్ద బడ్జెట్లో చేసే సినిమాలు కొన్ని థింగ్స్ అని వేరే ఏవైనా సరే కొంచెం చూపించాలన్న. కేజీఎఫ్కి కంటిన్యూషన్ అంటారా? కంటిన్యూషనే ఉంది కదన్న దానికి. ఆల్మోస్ట్ ఆ రివ్యూలో ఫ్రెండ్గా ఆపదొస్తే మనోడు పిలిస్తే వస్తాడు ట్రైలర్లో చూపించారు. అది మరి ఏ పార్ట్ది సలార్ తర్వాత నెక్స్ట్ యాష్ కూడా కేజీఎఫ్కి సీక్వెల్ కాబట్టి యాష్ అందులో ఉంటారు. లాస్ట్ ఎండ్ వస్తారు కదా ఎన్టీఆర్తో తీద్దామని ప్రసన్నీలో అనుకున్నా. అంటే రూమర్సే, నేను ఓపెన్గా చెప్పట్లేదు, అది రూమర్స్ అని చెప్తున్నా. అది మ్యాటర్. ట్రైలర్ చూసిన తర్వాత మీ ఒపీనియన్? టీజర్ ట్రైలర్ అంటే అన్న అది ఇద్దరు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. ఆయనకి ఏదో కష్టం వద్ద అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే ఒక చిన్న ఊరు ఉందన్న, ఒక ఊర్లో చాలామంది ఉంటారు, అందులో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ ఇది అయిన తర్వాత ఒక ఫ్రెండ్ ఏమో డబ్బు మీద ఆశ ఉండొచ్చు, లేకపోతే రాజ్యాల మీద ఆశ ఉంటే పెద్దగా ఇది అవుతూ ఉంటాడు. మనోడేటి నీకు ఎప్పుడే కష్టం వస్తే సరే నేను నా పేరు పిలిస్తే మీ పేరు పిలిస్తే సరే నేను వస్తాను అనే విధంగా మనోడు చెప్తాడు కదా. అలా చెప్తే ఆ క్లైమాక్స్ చూపించేస్తాడు కదా మనకి. ఆల్మోస్ట్ సగం స్టోరీ మనకు అర్థమైపోతుంది కదా ఆడ. ఇంకేంటంటే మన ప్రసన్న చేసేదంటే ఆ బొగ్గు గోళ్ళు అవి కొంచెం కాన్సెప్ట్ మార్చి కొన్ని పల్లెటూరులో థింగ్స్ వేరేగా మంచి లొకేషన్లు ఉన్నాయి కదన్న. ఒక పల్లెటూరులో తీసిన సరే మంచిగా వస్తుంది షార్ట్ అనేది. మనం షర్ట్లు వేసుకొని అంత ఇది అవ్వకూడదు, ఎందుకంటే పెద్ద పెద్ద బిగ్ డైరెక్టర్లు కదా వాళ్ళ చేతిలో ప్రొడ్యూసర్లు ఉంటారు, చాలామంది అందరూ ఉంటారు కాబట్టి కొంచెం కొత్తగా థింక్ చేయాలి. ఏమీ లేని చిన్న బడ్జెట్లో 5 కోట్లు 4 కోట్లు చేసే వాళ్ళు చాలా మంచి కాన్సెప్ట్లు అవుతుంది, కానీ పాపులేషన్ అవ్వట్లేదు, వాళ్ళది ప్రమోషన్ అనేది ఏమని పెట్టుకోవట్లేదు. అది మ్యాటర్ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న.